భూములకు భూమి 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 భూములకు ఈరోజు కొమరంభీం జిల్లా చింతల మానేపల్లి మండలం ఇందా గ్రామానికి సంబంధించినటువంటి పోడు వ్యవసాయం చేసుకునేటువంటి చాలామంది 50 మంది కుటుంబాల నుంచి అంటే తరతరాలుగా 50 సంవత్సరాల నుంచే భూములు దున్నుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా వీళ్ళ భూములను దించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏమన్నా అంటే ఫారెస్ట్ పరిధిలో ఉందని చెప్పి దించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దీంట్లో వీళ్ళందరూ ఏంటంటే ఒక 6వ తారీఖు ఈ నెల 6వ తారీఖు నుంచి 5 రోజులుగా ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా వీళ్ళ యొక్క దిందా గ్రామం నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసింది. వీళ్ళ లక్ష్యం ఏంటంటే ఆ భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలనేది వీళ్ళ డిమాండ్. వాస్తవానికి వీళ్ళందరూ ఉన్నటువంటి మనిషికి 2 నుంచి 7-8 ఎకరాల వరకే మనిషికి వ్యవసాయం చేసుకుంటారు. అంతేనమ్మా. గత గవర్నమెంట్ ఫారెస్ట్ అధికారులు ముక్కుమ్మడిగా వాళ్ళు ఏం చేస్తుంటే కుమ్ముక్కై వీళ్ళందరి కుటుంబాలు లెక్క కలిపి 40 ఎకరాల పైన ఉంది మీ అందరికీ అని చెప్పి గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా రిప్రజెంటేషన్ చేసిరు. అయినప్పటికీ కూడా వీళ్ళ యొక్క బాధలు పట్టించుకుంటారు. ఇప్పటికి 5 రోజుల నుంచి వర్షంలో తడుస్తూ ఎండకు ఎండుతూ ఈ పాదయాత్ర మొదలుపెట్టి వాళ్ళ కాళ్ళని వద్దలేకు. ఈరోజు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ హైవే నుంచి వెళ్తుంటే మా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ మేము చూసి ఇక్కడ గ్రామస్తులు కూడా వాళ్ళ యొక్క కష్టాన్ని మేము చూసి ఇంత దూరం నడుస్తుందని చెప్పి వాళ్ళందరూ మాట్లాడితే మేము మా భూముల యొక్క సాధన కోసం మేము పోతున్నాం, ఈ బ్యానర్ పట్టుకొని పాదయాత్ర చేస్తున్నాం అని చెప్పి వెళ్తుండగా ఈరోజు మా గ్రామంలోనే రాత్రిపూట బస వేసి భోజనాలు చేసి రేపు మళ్ళీ వాళ్ళ యొక్క పాదయాత్రను కంటిన్యూ చేస్తారు. దానికి మేము మా ఊరి గ్రామస్తులము మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. మీ భూములు సాధించాలని, ఈ విషయం డైరెక్ట్గా సీఎం గారికి వెళ్ళాలని, ఏదైతే ఆదివాసుల హక్కులు కాపాడుతా అని చెప్పి పోడు భూమి వ్యవసాయం చేసే వాళ్ళకు మేము మద్దతుగా ఉన్నామని చెప్పి ప్రగల్భాలు పలికేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగొచ్చి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళ యొక్క కాయిదాలు ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయలే. ఇప్పటికైనా కనీసం మానవతా దృక్పథంతో వీళ్ళ యొక్క సమస్యను పూర్తి స్థాయిలో వీళ్ళ పాదయాత్ర హైదరాబాద్ చేరక ముందే వీళ్ళకు న్యాయం చేయాలని మేము మా భారతీయ జనతా పార్టీ తిమ్మాపూర్ మండల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకు మధ్య ఎవరైనా కానీ ఏది జరిగినా వాళ్ళకి ఇప్పటికే చాలామంది కొంతమందికి జ్వరాలు కూడా వచ్చిండే. ఇప్పుడు ప్రస్తుతానికి మేము ప్రాథమిక చికిత్స చేయడానికి మా యొక్క గ్రామీణ వైద్యునికి ఆరోగ్యంతో మాట్లాడినాం. కాకపోతే ఈ వర్షం ఇంత దారుణమైనటువంటి వర్షాల వల్ల ఒక్కొక్క తల్లికి ఇప్పటికే సర్దులైనాయి, జలుబు జ్వరాలతో ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి రేపు ఏది జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది జరిగినా వాళ్ళదే బాధ్యత. సాధిద్దాం.